హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను తాము అనుమతించబోమని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు. పొరుగు దేశంగా అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. భారత భద్రతా ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. శ్రీలంక తీరాలకు చైనా పరిశోధక నౌక చేరడంపై భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలపైన సబ్రీ స్పందించారు. తాము ఇతర దేశాలతో చాలా పారదర్శకంగా పనిచేస్తామని, పొరుగు వారికి నష్టం కలిగించే చర్యలకు ఏమాత్రం ఆమోదం తెలపబోమని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారత్ ఇతర దేశాలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగానే తమ విధానం కూడా ఉంటుందని వివరించారు. కానీ ఇతరులకు హాని తలపెట్టే నిర్ణయాలను మాత్రం తీసుకోబోమని పేర్కొన్నారు. భారత్లో ఎన్నికలను ప్రజాస్వామ్య వేడుకగా అభివర్ణించిన సబ్రీ ఫలితాలపై స్పందించబోమని తెలిపారు. భారత ప్రజలు తెలివైన వారని, ఎవరిని ఎన్నుకోవాలో వారికి తెలుసని వ్యాఖ్యానించారు. అంతర్గత అంశమైన ఎన్నికలపై అంతకు మించి తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నారు. ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా భారత్తో తమ బంధం కొనసాగుతుందని తెలిపారు. చైనాకు చెందిన ఓ గూఢచారి నౌక గత ఏడాది శ్రీలంక హంబంటట నౌకాశ్రయంలో కొన్ని రోజుల పాటు ఆగింది. దానికి పొరుగు దేశాల నావికాదళ కార్యకలాపాలపై నిఘా వేసే సామర్థ్యం ఉన్నట్లు భారత్ గుర్తించింది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ భద్రతకు హాని కలిగించే ఏ విషయంలోనైనా తాము జోక్యం చేసుకుంటామని ఇరు దేశాలకు తేల్చి చెప్పింది. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం పెంపొందించడానికి దేశంలో చిన్న ఆయుధాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు శ్రీలంక భారత్తో ఒప్పందానికి సిద్ధంగా ఉందని రక్షణ శాఖ సహాయ మంత్రి ప్రేమితా బండారా తెన్నాకోన్ తెలిపారు. తాము చిన్న ఆయుధాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి భారతదేశంతో చర్చలు జరుపుతున్నామని శ్రీలంక మంత్రి ప్రేమితా తెన్నాకోన్ ఒక సమావేశంలో ప్రెస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మేము మా భారతీయ సహచరులతో టచ్లో ఉన్నాము. తమ దేశం భారత్ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నారాయన. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.